శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ప్రియా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషంగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత కొన్ని మాసముల నుండి బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి విషయాలు యోహాను సువార్త నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన శ్రేష్టతను, ఆయన విశిష్టతను, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రత్యేకతను మనము కొన్ని విషయాలు జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాము. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తాను ఏమని చెప్పాడో, తాను వెలుగుగాను, జీవాహారముగాను, ద్వారముగాను, మంచి గొర్రెల కాపరిగా ఏ విధంగా తను తాను చెప్పాడు అనేటువంటి విషయాలు మనము కొన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జీవించి ఉన్నప్పుడు తనను గురించి తాను ఎవరో అది అర్థం కావడానికి ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. నేనే నేనే అనేటువంటి మాటలు ఆయన మరలా జ్ఞాపకం చేశాడు. అందులో మరొకటి యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. కావలసిన మాట ఏమిటంటే ఐ యామ్ ద ట్రూ వైన్. ఐ యామ్ ద ట్రూ వైన్. నేను నిజమైన ద్రాక్షావళిని. ఈ నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 15వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు కానీ మనం కానీ చదివితే ఆయన ఒక అలంకార రూపకంగా నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు. కాబట్టి నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. కాబట్టి మీరు నాలో నిలిచి ఉండాలి. ఏ విధంగా ద్రాక్ష తీగ, ద్రాక్ష కాండము లేకపోతే వల్లిలో నిలిచి ఉంటేనే, కాండంలో నిలిచి ఉంటేనే ఏ విధంగా ఫలించదో మీరు కూడా నిలిచి ఉంటే ఫలిస్తారు అనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రాముఖ్యంగా నేను ద్రాక్షావల్లిని అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పాలనుకున్నటువంటి పాఠం ఏమిటంటే, నాలో కొమ్మలుగా మీరు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. నిలిచి ఉంటే ఫలిస్తారు. దాదాపు ఈ 1వ వచనం నుండి 11వ వచనం వరకు 11 సార్లు నిలిచి ఉండుండి అనే మాట ఉంది. 6 సార్లు ఫలించుట అనే మాట ఉంటుంది. అందులో ఫలించుట, బహుగా ఫలించుట, ఎక్కువగా ఫలించుట అనే మాటలు ఉంటాయి. అంటే ఈ రెండు కానీ మనము జోడించుకుంటే నిలిచి ఉంటే ఫలిస్తాము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నేను నిజమైన ద్రాక్షావళిని అంటున్నప్పుడు మరి నిజము కాని ద్రాక్షావళులు కూడా ఉన్నాయి. ఆనాడు ఉన్నటువంటి రకరకాల మత సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనవి కానీ, ఇశ్రాయేలు యొక్క జనాంగం విషయం కానివ్వండి, రకరకాలుగా ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారి ముందు దేవుడు ఏర్పాటు చేశాడో అవన్నీ కూడా అవి దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం సంపూర్ణంగా నెరవేరలేదు. కాబట్టి నిజమైనటువంటి ద్రాక్షావల్లిగా, ఫలమిచ్చేటువంటి ద్రాక్షావల్లిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ట్రూ వైన్. ఆయన నిజమైన
ద్రాక్షావల్లి అనే మాట జ్ఞాపం చేసుకోవాలి. ఈ నిజమైన ద్రాక్షావల్లిలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారు ఆయనలో కొమ్మలుగా ఉంటారు. అంటుకట్టబడినటువంటి కొమ్మలుగా ఉన్నారు. కాబట్టి మొదటి ప్రశ్న ఏమిటంటే, నీవు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచావా? నీ కొరకై దైవమానవుడిగా ఈ లోకానికి వచ్చి నీకు రావలసినటువంటి శిక్షను ఆయన భరించి నిన్ను తనతో పాటు ఎల్లకాలము ఉండాలి అని, సమాధానము, సంతోషము, సంతృప్తి, సమృద్ధి, ఫలవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి అని ఏకైక మార్గముగా, నిజమైన దేవునిగా, నిజమైన ద్రాక్షావల్లిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన జీవించి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఈనాటికి కూడా ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి దైవ కుమారుడు. ఇటువంటి ప్రేమగల దేవుణ్ణి నీవు అర్థం చేసుకొని నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు, ఫలవంతంగా చేస్తాడు. చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకొస్తాడు. బంధకముల్లో నుండి విడుదలిస్తాడు. దాసత్వంలో నుండి స్వతంత్రిస్తాడు. మరణించిన స్థితి నుండి జీవంలోనికి తీసుకువస్తాడు. దుఃఖంలో నుండి సంతోషాన్ని ఇస్తాడు అనేటువంటిది అర్థం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువునందు గాని విశ్వాసం ఉంచితే, అంటే అర్థం ఏంటిది? అయ్యా, నేను పాపిని, నా పాపముల కొరకు నీవు మరణించావు అని నేను నా ప్రభువుగా, నా దేవునిగా అంగీకరిస్తున్నాను, నా పాపములు క్షమించండి అని ఒక చిన్న మాట గాని మనసులో, హృదయంతో ప్రార్థన చేస్తే నీవు ఆయన బిడ్డవు అవుతావు. నీవు కూడా ఆయన శిష్యుని అవుతావు. ఆయనలో అంటుకట్టబడతావు. ఆ ద్రాక్షావల్లిలో నీవు కూడా ఒక కొమ్మగా ఉంటావు. కాబట్టి మొట్టమొదటిది, ఈ ద్రాక్షావల్లిలో నీవు కూడా ఒక కొమ్మగా ఉండాలి అని దేవుని యొక్క ఆశ. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులుగా కొనసాగుతూ ఉన్నారో వారికి ప్రభు చెప్పేటువంటి మాట ఏమిటంటే, మీరు నమ్ముకున్నారు మంచిదే, కానీ నిలిచి ఉండటం నేర్చుకోనండి. నమ్మటం మాత్రమే కాదు, నిలిచి ఉండటము నేర్చుకోవాలి. దేని యందు నిలిచి ఉండాలి అన్నాడు అంటే, మనం కానీ ఆలోచన చేస్తే 15వ అధ్యాయము నిలిచి ఉండటము అంటే అర్థమైంది. 15:7 అంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండే ఎడల అన్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు అంటే ఇది ఒక సంబంధాన్ని చూపించేది. నిలిచి ఉండటము అనేది కేవలం స్థానం మాత్రమే కాదు, ఇది ఒక సంబంధము అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ రిలేషన్, ఇట్స్ నాట్ ఎ పొజిషన్. కాబట్టి ఈ సంబంధములో అవినాభావ సంబంధము, అన్యోన్య సంబంధము, స్నేహము, సహవాసము ఈ సంబంధంలో ఉంటుంది. కాబట్టి నా యందు మీరు ఉన్నారు, మీ యందే ఉండాలి అంటే నా మాట యందు నిలిచి ఉండిన ఎడల అన్నాడు. 7వ వచనం కదా, ఏమన్నాడు అంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అంటే అర్థం ఏంటంటే, ఆయనలో ఆ ద్రాక్షావల్లిలో నీవు కొమ్మగా నిలిచి ఉంటున్నావు అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో దేవుని వాక్యాన్ని ఉంచుకుంటున్నావు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నావు, దేవుని మాట వినటానికి, దేవుని మాట ప్రకారము జీవించటానికి నీవు ఆశపడుతున్నావు. కాబట్టి నిలిచి ఉండటము అంటే ఆయన మాట యందు నిలిచి ఉండటము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన మాట వినుట,
దాన్ని గ్రహించుట, అర్థం చేసుకొనుట, ఆ ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయుట అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ఒకటి, ఆయనలో నిలిచి ఉండటం అంటే ఆయన మాట యందు నిలిచి ఉండటము అనేది. రెండవది ఏమన్నాడు అంటే 15వ అధ్యాయము 9వ వచనములో, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి ఉండుడి అన్నాడు. ఇక్కడ తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉండటము అంటే అర్థం ఏంటిదంటే, అది అలంకార రూపకంగా చెప్పబడినప్పటికీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటిదంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను, తండ్రి నన్ను ఏ విధంగా ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని ఆ విధంగా ప్రేమించాను. తగ్గించుకున్న ప్రేమ, షరతులు లేని ప్రేమ, ప్రాణం పెట్టినటువంటి ప్రేమ, త్రోసివేయని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, ఎడబాప నెరని ప్రేమ, జ్ఞానమునకు మించిన ప్రేమ అనేటువంటిది బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చొరవ తీసుకున్న ప్రేమ, ప్రాయశ్చిత్తం చేసినటువంటి ప్రేమ. కాబట్టి మొదట ఆయన ప్రేమించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన ప్రేమామయుడు, తన మహాప్రేమ చేత అన్నాడు. మనల్ని ప్రేమా స్వరూపి దేవుని యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి ఒకటి ఏమన్నాడంటే, ఆయన ప్రేమా స్వరూపి అనేటువంటి మాట ఉంది. ఆయన మన పట్ల ప్రేమ చూపించాడు. ఇప్పుడు ఏమన్నాడు అంటే, నా ప్రేమయందు నిలిచి ఉండండి అన్నాడు. అంటే అర్థమైంది, ఆయన ప్రేమను అర్థం చేసుకోవటం, అలాగే మనం కూడా ఆయనను ప్రేమించటం, ఆయన ఇతరులను ప్రేమించటం. కాబట్టి రెండవది, ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకుంటూ ఆయనను ప్రేమిస్తూ ఈ లోకంలో జీవించటాన్ని ఏమంటామంటే ఆయనలో నిలిచి ఉండటము. రెండు విషయాలు నేను జ్ఞాపం చేశాను. ఒక తీగ ద్రాక్షావళిలో ఏ విధంగా నిలిచి ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభువారిలో మనం నిలిచి ఉంటామంటే ఆయన మాట యందు నిలిచి ఉండటము, ఆయన ప్రేమ యందు నిలిచి ఉండటము అనే మాట మనము అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ విడదీయరాని కొన్ని బంధాలు మనకు కనపడతాయి. ఉదాహరణకు ప్రేమ ఆజ్ఞకు లోబట్టం. ఏమన్నాడు చూడండి, మీరు నా ఆజ్ఞలను గైకొని యెడల నా ప్రేమయందు నిలిచియుందురు అన్నాడు. కాబట్టి మనము దేవుని ప్రేమయందు నిలిచి ఉన్నాము అది అర్థమవుతుంది అంటే ఆయన ఆజ్ఞకు లోబట్టం, గైకొనటం వలన మనం ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నాము అన్న సంగతి అర్థమవుతుంది. కాబట్టి ఒకటి, ఆయన నమ్మాలి. రెండు, ఆయనలో నిలిచి ఉండాలి అంటే ఆయన మాట వినాలి, ఆయన ప్రేమ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే నిలిచి ఉంటారో వారు చక్కని ఫలములు ఫలిస్తారు. ఫలము అంటున్నప్పుడు ఇక్కడ మనకు గల్తీ రాసిన పత్రికలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఇవన్నీ కూడా గల్తీ రాసిన పత్రిక 5:22లో ఉన్నట్టుగా దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇటువంటి చక్కని ఫలం. సంతోషంగా ఉంటాం, మంచితనం ఉంటుంది, సాత్వికంతో ఉంటాం, తర్వాత ఇతరులను ప్రేమిస్తాం. ఇటువంటి చక్కని ఫలములు కలిగినటువంటి కొమ్మగా దేవుడు మనలను చేస్తాడు. తద్వారా ఏమవుతుంది అంటే 4 విషయాలు జ్ఞాపం చేశాడు. ఒకటి, మనం ఫలించటం వలన అంటే ఆయన మాట వింటూ, ఆయన ప్రేమ అర్థం చేసుకుంటూ, ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటూ, ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఫలించటం వలన ఇక్కడ 4 విషయాలు జ్ఞాపం చేశాడు. ఒకటి ఏమన్నాడు అంటే, నా తండ్రి మహిమపరచబడతాడు అన్నాడు. 8వ వచనంలో ఏమన్నాడు అంటే, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును అన్నాడు. ఒకటి, దేవునికి మహిమ. ఎంత ఆశీర్వాదం అండి! ఈ లోకంలో దేవుడు మనల్ని చేసుకుందే తనను మహిమపరచడానికి. మనము ద్రాక్షావల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువారిలో నిలిచి మనం ఫలిస్తూ ఉంటే తండ్రికి ఆనందం, ఆయనకు మహిమ ఉంటుంది. రెండోది ఏమన్నాడు అంటే, మీరు నా శిష్యులుగా ఉంటారు అన్నాడు అనేది 8వ వచనంలో.
ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎందువలన? ఫలించుట వలన, బహుగా ఫలించుట వలన శిష్యులు అన్నాడు. అంటే నా దగ్గర నేర్చుకునేవారుగా, నన్ను అనుసరించేవారుగా, నన్ను అనుకరించేవారుగా, వారు బయట వారు చూసినప్పుడు వీరు దేవుని బిడ్డలు, వీరు దేవుని శిష్యులు అని మీ ఫలమును బట్టి అర్థమవుతుంది అన్నాడు. కాబట్టి 1 దేవునికి మహిమ, 2 ప్రభు శిష్యులుగా ఉంటాము. 3వది ఏమన్నాడు అంటే 11వ వచనంలో, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే పరిపూర్ణమైన సంతోషాన్ని మనం అనుభవిస్తాము. ఫలము ఉన్నప్పుడే ఒక చెట్టు, ఒక వ్యవసాయకుడు ఆ చక్కని ఫలము చూసినప్పుడు వ్యవసాయకుడు ఏ విధంగా సంతోషిస్తాడో ఆ విధంగా మనకు కూడా ఏముంటుందంటే ఆ చెట్టుకి ఆనందము, వ్యవసాయకునికి మహిమ, అదెంతో పేరుంటుంది. కాబట్టి మనకు కూడా పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తారు అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు అంటే 7వ వచనంలో ఏమన్నాడు అంటే, నా యందు మీరును మీ యందు నా మాటలిచ్చిండెల్లా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు. అర్థం ఏంటంటే మన ప్రార్థనలు మనం అడిగినవి దేవుడు ఇస్తాడు. కాబట్టి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఫలించుట వలన దేవునికి మహిమ, అంటే వ్యవసాయకుడు ఎవరైతే ఉన్నారో తండ్రి, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు కదా, ఆ తండ్రికి మహిమ ఉంటుంది, ఆయన ఆనందిస్తాడు. ప్రభు యొక్క శిష్యులుగా మనం ఉంటాం, ఎందుకంటే మనం ద్రాక్షావల్లిలో నిలిచి ఉన్నాం కాబట్టి, ఫలిస్తున్నాం కాబట్టి ఆయన శిష్యులుగా ఉంటాం. 3 పరిపూర్ణమైన సంతోషం ఉంటుంది. 4వది మన ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి నేను ముగించేటప్పుడు ప్రాముఖ్యమైనదంటే 2 రకాలు చెప్పాడు. ఇంత ఉన్నప్పటికీ కూడా ఫలించే తీగలున్నాయి, పనికిరాని తీగలు కూడా ఉన్నాయి. ఫలించే తీగలేంటి అంటే కేవలము ద్రాక్షావల్లిలో నిలిచి ఉండటం మాత్రమే కాకుండా ఆ సంబంధం కలిగి మాట వింటూ జీవాన్ని, సారాన్ని, శక్తిని, బలమును, నడిపింపును తీసుకుంటూ చక్కని ఫలము ఫలించేటువంటి తీగలున్నాయి. పేరుకి ఆనుకొని ఉన్నట్టుగా ఉన్న ఆ ద్రాక్షావల్లి నుండి ఎటువంటి సారము తీసుకోకుండా, అర్థమైంది, స్థానం ఉంది, చెట్టుకున్నట్టుగానే ఉంది, కానీ సారం తీసుకొనకుండా ఫలించకుండా ఉంటే దాన్ని ఏమన్నాడు అంటే పనికిరాని తీగలు అన్నాడు. 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలు అన్నాడు. ఫలింపని తీగలు, పనికిరాని తీగలు, ఈ కేటగిరీ కూడా ఉన్నాయి. అర్థమైంది, చూడటానికి ఆనుకున్నట్టుగానే ఉన్నాయి కానీ సంబంధం లేదు. అలవాటు, ఆచారము, నామకార్థత, నిలువెచ్చనతనం, దేవుని భయము లేకుండా, దేవుని మాటకు విలువకుండా, ఆయన ప్రేమను సరిగా అర్థం చేసుకోకుండా, ఈ ఆచార సంబంధమైనటువంటి భక్తి కలిగి కేవలము ఎప్పుడో నమ్ముకున్నాము అన్నట్టుగా ద్రాక్షావల్లిలో ఉన్నట్టుగానే ఉంటూ ఫలించకుండా ఉంటే, పనికి రాకుండా ఉంటే దాన్ని ఏమన్నాడు అంటే తీసి పారవేయును అన్నాడు. దీన్ని ఏమంటామంటే ప్రూనింగ్ అని చెప్పంటారు. వ్యవసాయకుడు ఏ విధంగా కలుపును తీసినట్టుగా, పనికిరాని మొక్కను తీసినట్టుగా. ఎందుకంటే ఫలించేవి మరి ఎక్కువగా ఫలించాలి అన్నట్టుగా. అయితే ఈ విషయంలో అది ఎవరో వేరేవారు అనుకోకుండా మనలో కూడా కొన్ని పనికిరానివి ఫలింపని ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే వాటిని తీసివేయటం, వాటిని విడిచిపెట్టటం, దేవుడు కొన్నిసార్లు అటువంటి ప్రూనింగ్, అటువంటి కత్తెర లాంటిది మన జీవితాల్లో కొన్ని చేస్తూ ఉంటాడు. అది కొంత బాధ అనిపించవచ్చు, నొప్పి కలగవచ్చు, కానీ అది మనం ఎక్కువగా ఫలించాలని, బహుగా ఫలించాలి అని దేవుడు ఆ కార్యం చేస్తాడు.
అనేటువంటి భావనతో విసర్జించటానికి ఏవైతే మన జీవితంలో ఫలింపుకు ఆటంకంగా ఉన్నవో, నిలిచి ఉండి ఫలించకుండా ఉండటానికి ఏవైతే ఉన్నవో వాటిని విడిచిపెట్టడానికి, విసర్జించటానికి, మారటానికి మనము నేర్చుకోవాలి. కాబట్టి ఈ సమయంలో 3 విషయాలు నేను ద్రాక్షావల్లిని అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటంటే, నమ్మండి, నిలువండి, ఫలించండి. నన్ను నమ్మండి, నేను నిజమైన దేవుడను, మీ కొరకు ప్రాణం పెట్టాను, విశ్వాసం ఉంచండి. నమ్మిన వారు నిలిచి ఉండండి, నా మాట యందు, ప్రేమ యందు, తద్వారా మీరు ఫలిస్తారు. ఫలించుట వలన తండ్రికి సంతోషము, శిష్యులుగా ఉంటారు, మీకు పరిపూర్ణమైన సంతోషం ఉంటుంది, మీ ప్రార్థనలు ఆలకించబడతాయి. ఏవైనా పనికిరానివి ఉంటే అవి తీసివేసుకోవడానికి ఇష్టపడితే మనం మరి ఎక్కువగా ఫలిస్తాము. ఆ విధంగా నమ్మని వారు నమ్మటానికి, నమ్మిన వారు నిలిచి ఫలించటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.